నాంపల్లిలోని మనోరంజన్ ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. 2019లో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి తరపున 40 కార్లు డీజే సౌండ్స్ తో ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి ర్యాలీ తీశారు. ఆ తర్వాత 2021లో కోవిడ్ నిబంధనలు పాటించకుండా పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారని రేవంత్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుల విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లిలోని మనోరంజన్ ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. 2019లో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి తరపున 40 కార్లు డీజే సౌండ్స్ తో ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి ర్యాలీ తీశారు. ఆ తర్వాత 2021లో కోవిడ్ నిబంధనలు పాటించకుండా పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారని రేవంత్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఇక ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుల విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కోర్టుకు హాజరయ్యారు.